ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ లో కర్వ్స్ గురించి తెలుసుకుందాం గైస్ కంప్లీట్ గా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు గైస్, మనం డావించి రిజాల్వ్ లో కలర్ ట్యాబ్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నేను కర్వ్స్ ఓపెన్ చేశాను, చూసారా నాకు మిడిల్ లో కర్వ్స్ అనేది ఓపెన్ అయి ఉంది. సో మీకు కనుక మీ డిస్ప్లే కనుక కొంచెం చిన్నదై ఉంటే మీకు 2A ఉంటాయి గైస్. సో అప్పుడు మీకు మేబీ ఇక్కడ కనిపించి ఉండొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్ లో ఇట్లా మొత్తం స్ట్రైట్ గా వచ్చి ఉంటాయి. సో అక్కడ మీకు ఇట్లా కర్వ్ సింబల్ ఉంటుంది గైస్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా కర్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి గైస్. సో ఇది కర్వ్ సింబల్. సో మీరు దాని మీద హోవర్ చేస్తే మీకు కర్వ్స్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కర్వ్స్ అని వస్తాయి గైస్. సో ఇది కర్వ్స్ అనమాట డావించి రిజాల్వ్ లో. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక నోడ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ కర్వ్స్ లో ఏంటంటే గైస్, మనకి ఇక్కడ టాప్ పార్టమ్ ఉంది కదా గైస్. ఈ టాప్ మనకి స్కోప్స్ లో వేవ్ ఫార్మ్స్ కి చేంజ్ చేస్తున్నాను. అలాగే మనం దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నేను RGB నుంచి కలరైజ్ తీసేస్తున్నాను, వైలో పెట్టుకున్నాను, అదొక కలర్ ఫార్మేట్. సో ఇప్పుడు సేమ్ మనకి మన స్కోప్స్ లో మనకి పైన హైలైట్స్ కింద షాడోస్ మధ్యలో మిడ్ టోన్స్ ఎలాగో మన కర్వ్స్ లో కూడా పైన హైలైట్స్ కింద షాడోస్ మిడిల్ లో మిడ్ టోన్స్ ఉంటాయి గైస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ లాగా ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ లైన్ ని మనం ఎడిట్ చేసుకుంటాం. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఇక్కడ టాప్ ఉంది, ఇప్పుడు ఇది ప్యూర్ హైలైట్స్ అన్నట్టు. సో నేను దీన్ని క్లిక్ చేశాను, కిందకి డ్రాగ్ చేస్తున్నా చూడండి రైట్ సైడ్ కి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మన ఇమేజ్ లో స్కోప్స్ కూడా చూడండి, మీకు గమనించండి, మన హైలైట్స్ అన్ని షాడోస్ లోకి వచ్చేస్తున్నాయి, అంటే హైలైట్స్ అన్ని డిక్రీజ్ అయిపోతున్నాయి చూడండి. సో ఇది హైలైట్స్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ బాటమ్ లో నేను దీన్ని క్లిక్ చేసి పైకి తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మనకి స్కోప్స్ లో షాడోస్ అన్ని హైలైట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. మన స్కోప్స్ మన పిక్చర్ మొత్తం హైలైట్స్ లోకి వెళ్ళిపోతుంది, చూసారా? స్కోప్స్ లో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. అలాగే ఫర్ సపోజ్ నేను మిడిల్ లో వదిలేసాను ఈ షాడోస్, ఇది మిడిల్ లోకి తీసుకొచ్చా. ఇప్పుడు మనకు చూడొచ్చు కేవలం మిడ్ టోన్స్ మధ్యలో మొత్తం గ్రేగా అయిపోయింది మిడిల్ లో ఉంటే మనకి ఇప్పుడు. సో ఇది నేను బాటమ్ కి తీసుకెళ్లిపోయాను, సో ఇది నేను పైకి తీసుకెళ్లిపోయాను. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఇన్వర్ట్ అయిపోయింది మనకి మొత్తం. హైలైట్స్ ఏమో షాడోస్ లాగాను, షాడోస్ ఏమో హైలైట్స్ లాగాను. మన స్కోప్స్ కూడా రివర్స్ అయింది. స్కోప్స్ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది రీస్టోర్ చేస్తున్నాను, ఇది రీసెట్ చేస్తున్నాను చూడండి, ఈ స్కోప్స్ గమనించండి, సేమ్ స్కోప్స్, ఇది పైకి ఉంటే ఇది కింద ఉంటది. సో చూసారా? సో మన స్కోప్స్ ని మనం హైలైట్స్ మొత్తాన్ని షాడోస్ లోకి తీసుకొచ్చాం, షాడోస్ మొత్తాన్ని హైలైట్స్ లోకి తీసుకెళ్లిపోయాం. సో మనకి పిక్చర్ అనేది ఇన్వర్ట్ అయిపోయింది, చూసారా? నేనైతే రీసెట్ చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు తెలిసి మీకు బేసిక్ గా అర్థమై ఉంటది. ఇదేమో హైలైట్స్ టాప్, మనకి కర్వ్స్ లో పైన మొత్తం హైలైట్స్, కింద మొత్తం షాడోస్. సో అలాగే నేను లెఫ్ట్ సైడ్ కానీ తీసుకొస్తే చూడండి ఏమవుతుంది, హైలైట్స్ మొత్తం పెరిగిపోతున్నాయి, మొత్తం హైలైట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. చూసారా? మనకి ఇప్పుడు మొత్తం హైలైట్స్ లోకి వెళ్ళిపోయినాయి. అలాగే సేమ్ ఇక్కడ పెట్టేద్దాం లెఫ్ట్ సైడ్, షాడోస్ ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఇప్పుడు చూసారా మనకి ఇప్పుడు ఏమైంది మనకి, సో సేమ్ అలానే మొత్తం షాడోస్ లోకి వచ్చేసినాయి. సో నేను ఇంకోసారి రీసెట్ చేసినాను. సో ఇప్పుడు మన కర్వ్స్ ని యూస్ చేసుకుని మన పిక్చర్ లో హైలైట్స్ పెంచడం ఎలా, జస్ట్ ఇదైనా మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ కి. సో మీ ఓవరాల్ పిక్చర్ లో అయితే మీకు హైలైట్స్ పెరుగుతాయి. లేదా సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ మొత్తం ఉంది, మీరు ఈ లైన్ మీద ఎక్కడైనా క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఆ పాయింట్ ని మీరు సేమ్ పైకైనా డ్రాగ్ చేయొచ్చు, కిందకైనా డ్రాగ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు కొంచెం పైకి డ్రాగ్ చేస్తున్నా. సో ఇది హైలైట్స్, శాంతం హైలైట్స్ కాదు, షాడోస్ కాదు, మిడ్ టోన్స్ కాదు, మిడ్ టోన్స్ కి హైలైట్స్ కి మధ్యలో. సేమ్ అలా నేను షాడోస్ లో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తున్నా, కొంచెం లెఫ్ట్ కి జరుపుతున్నా హైలైట్స్ ది. సో ఇప్పుడు చూడండి మన పిక్చర్ లో ఏమైంది, మన పిక్చర్ కి కాంట్రాస్ట్ అనేది అయితే యాడ్ అయింది. సో కర్వ్స్ యూస్ చేసి మన పిక్చర్ కి మనం కాంట్రాస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు గైస్, కర్వ్స్ ని యూస్ చేసి. సేమ్ మనం ప్రైమరీ కలర్ వీల్స్ ని ఎట్లయితే యూస్ చేస్తున్నామో అట్లానే సో మనం ప్రైమరీస్ ని యూస్ చేసి మన పిక్చర్ లో కలర్ కరెక్షన్ ఎలా అయితే చేసుకుంటామో గైస్, మనం కర్వ్స్ యూస్ చేసి కూడా మన పిక్చర్ లో కలర్ కరెక్షన్ అయితే చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మన కాంట్రాస్ట్ ఇలా క్రియేట్ చేసాం. నేను రీసెట్ చేస్తున్నాను. సో మధ్యలో క్లిక్ చేశాను నేను మిడ్ టోన్స్ లో. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నా, చూడండి మన మిడ్ టోన్స్ అన్ని ఏమైతున్నాయి మనకి ఇక్కడ పైకి వెళ్ళిపోతున్నాయి. చూసారా? ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతుంది మనకి, మిడ్ టోన్స్. ఎందుకు, మనం మధ్యలో మన పాయింట్ అనేది క్రియేట్ చేసాం చూడండి. అలాగే ఆ పాయింట్ ని డిలీట్ చేయాలంటే మీరు సేమ్ లెఫ్ట్ క్లిక్ నొక్కితే మనకి ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది కదా గైస్. అలాగే రైట్ క్లిక్ నొక్కితే అది డిలీట్ అవుతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇది ఏ ఏరియా, హైలైట్స్ లో మిడ్ టోన్స్ కి హైలైట్స్ కి మిడిల్ లో అనుకుందాం. నేను ఇప్పుడు ఇది పుల్ చేస్తుంటే చూడండి పైకి, మనకి మ్యాక్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫస్ట్ మిడ్ టోన్స్ కి హైలైట్స్ కి ఉన్న మధ్యలో పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో క్లిక్ చేస్తున్నాను, మిడ్ టోన్స్ కి షాడోస్ కి మధ్యలో. సో ఇప్పుడు ఎక్కడ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి చూడండి, మీ కర్వ్స్ లో చూడండి మేజర్ గా ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి,
మిడ్ టోన్స్ కి షాడోస్ కి ఉన్న మధ్యలో స్కోప్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాగే నేను ఇప్పుడు రీసెట్ చేసి షాడోస్ ని ఎఫెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతుంది, షాడోస్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మిడ్ టోన్స్ అన్ని. అలాగే హైలైట్స్ సేమ్, ఫస్ట్ హైలైట్స్ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ మిడ్ టోన్ తర్వాత షాడోస్ అట్లా. సో మీకు అర్థమైంది కదా గైస్. సో ఈ లైన్ మొత్తం మన హైలైట్స్ నుంచి షాడోస్ వరకు మీ పిక్చర్ లో ఏ కలర్ రేంజెస్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో హైలైట్స్ నుంచి షాడోస్ మధ్యలో ఆ ఏరియాస్ లో ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ మనకి ప్రైమరీస్ లో ఏంటి, గెయిన్ అంటే హైలైట్స్ మాత్రమే, గామా అంటే మిడ్ టోన్స్ మాత్రమే, లిఫ్ట్ అంటే షాడోస్ మాత్రమే. లిఫ్ట్ కి గామాకి మధ్యలో మనం కంట్రోల్ చేయలేం, అంత ప్రిసైజ్ కంట్రోల్ మనకు ఉండదు. సో ఇప్పుడు కర్వ్స్ లో ఏం చేయొచ్చు, మనం ఈ మధ్యలో మనం పాయింట్ క్రియేట్ చేసుకుని ఆ ఏరియాలో మాత్రమే ఆ కలర్ రేంజ్ మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మేజర్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, మిడ్ టోన్స్ కి షాడోస్ కి మధ్యలో ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ పాయింట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. రైట్ క్లిక్ చేస్తే ఆ పాయింట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం కాంట్రాస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు కాంట్రాస్ట్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు మనం మన కలర్ వీల్స్ లో కాంట్రాస్ట్ క్రియేట్ చేస్తుంటే ఏమవుతుంది. సో ఇప్పుడు చూడండి, కలర్ వీల్స్ లో నేను కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, మీకు స్కోప్స్ లో చూడండి ఏమవుతుంది, చూడండి మన స్కోప్స్ అనేవి స్ట్రెచ్ అవుతున్నాయి, అంటే మన కలర్స్ అనేవి స్ట్రెచ్ అవుతున్నాయి, హైలైట్స్ కి వెళ్తున్నాయి, షాడోస్ కి వెళ్తున్నాయి, స్ట్రెచ్ అవుతున్నాయి. సో మనకి అక్కడ క్రిస్పీ లుక్ అనేది ఒకటి వస్తుంది. సో సేమ్ అలానే నేను హైలైట్స్ ని ఇంక్రీజ్ చేశాను, సేమ్ షాడోస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, షాడోస్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి మొత్తం షాడోస్ లోకి వస్తుంది, అలాగే హైలైట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి హైలైట్స్ లోకి వెళ్తుంది. సో అప్పుడు రెండిట్లో ఏమవుతుంది, మనకి ఇక్కడ కలర్స్ అనేవి మన స్కోప్స్ అనేవి స్ట్రెచ్ అవుతున్నాయి కరెక్ట్ గా చూడండి. సో ఇప్పుడు మనకి మన పిక్చర్ లో అనేది కాంట్రాస్ట్ క్రియేట్ అవుతుంది. సేమ్ మనం ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ వీల్స్ లో ప్రైమరీస్ లో ఎట్లయితే క్రియేట్ చేసినామో సేమ్ ఇక్కడ అట్లానే చూసుకోండి. కానీ మీకు ఎంత హైలైట్స్ లో ఎక్కువ కాంట్రాస్ట్ కావాలా, షాడోస్ లో ఎక్కువ కాంట్రాస్ట్ కావాలా అని మీకు ప్రైమరీస్ లో అయితే మన కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకు పివోట్ అని ఉంది. మీకు ఆ పివోట్ ని కంట్రోల్ చేసుకుంటే మీకు షాడోస్ లోకి ఎక్కువ కాంట్రాస్ట్ కావాలా లేదా హైలైట్స్ లోకి ఎక్కువ కాంట్రాస్ట్ కావాలా అనేది మీరు ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. బట్ కర్వ్స్ లో ఎలా, సో ఇప్పుడు కర్వ్స్ లో నేను కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా, హైలైట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను, సేమ్ టైం షాడోస్ లో ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను నాకు హైలైట్స్ లో ఎక్కువ కాంట్రాస్ట్ కావాలి అని అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఈ పాయింట్ ని మనం ఇంకా కొంచెం పైకి జరుపుకోవాలి. సో మనకి ఏమవుతుంది, ఇప్పుడు హైలైట్స్ లో ఎక్కువ కాంట్రాస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో హైలైట్స్ లో కాదు, నాకు హైలైట్స్ లో కొంచెం కాంట్రాస్ట్ చాలు, నాకు షాడోస్ లో ఎక్కువ కాంట్రాస్ట్ కావాలి అనుకో. సో షాడోస్ ని మీరు ఇంకా కొంచెం కిందకి జరుపుకోవాలి. సో ఇప్పుడు మీకు షాడోస్ లో ఎక్కువ కాంట్రాస్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సేమ్ మనం ప్రైమరీస్ లో ఎట్లయితే అవుతుందో సేమ్ ఇక్కడ కర్వ్స్ లో కూడా అట్లానే అవుతుంది. సో నేను ఇదైతే రీసెట్ చేస్తున్నాను. సో బేసిక్ కాంట్రాస్ట్ క్రియేట్ చేద్దాం. సో ఈ కర్వ్ ని మనం ఎస్ కర్వ్ అని కూడా అంటాం గైస్. బేసిక్ గా ఇది కొంచెం ఎస్ షేప్ కర్వ్ లో ఉంటది. సో అందుకే జనరల్ గా ఎస్ కర్వ్ అని అంటారు కాంట్రాస్ట్ క్రియేట్ చేయడానికి. సో ఇలా మనం కర్వ్స్ లో కాంట్రాస్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తాం. రీసెట్ చేశాను ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మన కర్వ్స్ లో ఎడిట్ సాఫ్ట్ క్లిప్స్ అని 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని హైలైట్ అయి ఉన్నాయి, YRGB. సో ఇప్పుడు మనం ఈ ఒక్క లైన్ ని మనం మాడిఫై చేస్తుంటే మన పిక్చర్ లో అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో నాకు అట్లా వద్దు, RGB లో నాకు కేవలం నేను రెడ్ కలర్ మాత్రమే పెంచుదాం అనుకుంటున్నా. హైలైట్స్ లో ప్రైమరీస్ లో పెంచినట్టు, కలర్ బార్స్ లో పెంచినట్టు నేను రెడ్ కలర్ ని మాత్రమే పెంచుదాం అనుకుంటున్నా హైలైట్స్ లో. సో దానికి ఎలా అంటే మీకు ఇక్కడ ఉంది కదా ఎడిట్ లో YRGB, ఆర్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇప్పుడు మీకు ఆర్ ఒక్కటే హైలైట్ అయింది. సో ఇప్పుడు మీరు ఈ కర్వ్ కనుక చేంజ్ చేస్తుంటే మీకు ఏమైందంటే మీ పిక్చర్ లో రెడ్ కలర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో చూడండి, మీకు హైలైట్స్ కదా గైస్ మనం ఇప్పుడు ఎడిట్ చేస్తుంది. సో చూడండి, మీకు స్కోప్స్ లో కూడా హైలైట్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. మీ పిక్చర్ లో ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో ఆ కలర్స్ కి మనకి ఇప్పుడు సయాన్ యాడ్ అయింది. ఎందుకు సయాన్ యాడ్ అయింది, రెడ్ కి ఆపోజిట్ ఏంటి, సయాన్. సో సయాన్ యాడ్ అయింది, రెడ్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు మనం ఈ లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్తుంటే. సో ఇప్పుడు ఏమైంది, మనకి మొత్తం రెడ్ కలర్ వచ్చేసి సేమ్ షాడోస్ లో కూడా అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మొత్తం సయాన్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం రెడ్ కలర్ అయిపోయింది షాడోస్ లో. సో సేమ్ అట్లానే మీరు ఓన్లీ గ్రీన్ కలర్ ని ఇంక్రీజ్ చేయాలంటే మీరు లెఫ్ట్ సైడ్ కి తీసుకొస్తే మీకు గ్రీన్ కలర్ అనేది ఇంక్రీజ్ అయితే, రైట్ సైడ్ కి తీసుకెళ్తే గ్రీన్ కలర్ కి ఆపోజిట్ కలర్ ఏంది మెజెంటా అయితే వస్తుంది మన పిక్చర్ లోకి. సేమ్ అట్లానే షాడోస్ లోకి సేమ్ అంతే, బ్లూ కూడా షాడోస్ లో కూడా. సో నేను ఇప్పుడైతే రీసెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ లింక్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు అన్ని కలర్స్ సెలెక్ట్ అయిపోతాయి.
అయిపోతాయి RGB మొత్తం సేమ్. ఈ Y ఒకటి ఏందని చూస్తున్నారు గైస్, బ్రైట్నెస్ మన పిక్చర్ లో. సో నేను ఇప్పుడు రైట్ సైడ్ కి ఇంక్రీజ్ చేస్తున్నా, చూడండి మన పిక్చర్ ఏమైతుంది, ఫుల్ బ్రైట్ అయిపోతుంది. నేను డిక్రీజ్ చేస్తున్నా, ఏమైతుంది మన పిక్చర్ మొత్తం డల్ అయిపోయింది, కేవలం షాడోస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మన పిక్చర్ లో. సో నేనైతే రీసెట్ చేసేస్తున్నాను మొత్తం. సో ఇప్పుడు నేను మొత్తం లింక్ చేసేస్తున్నా. లింక్ చేస్తే మనకి అన్ని కలర్స్ ఒకే కర్వ్ లో ఒకే లైన్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మనం సాఫ్ట్ క్లిప్ ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు మనకి 3 సెలెక్ట్ అయి ఉన్నాయి RGB. సో ఇప్పుడు లో సాఫ్ట్, హై సాఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు లోని నేను తగ్గిస్తున్నా, మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? లేదు. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నా, చూడండి ఏమవుతుంది, మన షాడోస్ అనేవి పైకి వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న డార్క్ షాడోస్ ఏమవుతుంది మనకి, అవన్నీ మనకి మిడ్ టోన్స్ లో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మన కలర్ కూడా కొంచెం డార్క్నెస్ పోయింది చూడండి, షాడోస్ స్కోప్స్ లో చూడండి మీకు అర్థమైంది. సో ఇప్పుడు లో సాఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. సో దీన్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా, చూడండి ఏమైంది. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ 128 కి పైన జస్ట్ ఒక బార్ కి పై దాకా వచ్చింది. ఇప్పుడు నేను లోకి ఇంక్రీజ్ చేస్తుంటే 256 వరకు వచ్చేసింది. సో లో ఎక్కడ వరకు షాడోస్ ని తీసేస్తుందంటే 256 వరకు మన షాడోస్ ని మిడ్ టోన్స్ లోకి తీసుకొచ్చేస్తుంది. బట్ లో సాఫ్ట్ జస్ట్ 128 వరకు తీసుకొస్తుంది. సో అంటే లో అంటే మన షాడోస్ ని మన పిక్చర్ లో ఎలిమినేట్ చేస్తున్నాం 256 మిడ్ టోన్స్ రేంజ్ వరకు మాక్సిమం. లో సాఫ్ట్ అంటే ఇంకొంచెం తక్కువ. ఇప్పుడు హై ఏంది, సేమ్ మనకి లో హై అలాను, హై సాఫ్ట్ అంటే హైలైట్స్ గురించి. సో ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 768 వరకు మనకు వచ్చేస్తున్నాయి. ఆ పైన ఉన్న హైలైట్స్ అన్ని మనకి కింద మిడ్ టోన్స్ లో కలిసిపోతున్నాయి. హైస్ కి డబుల్ క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతుంది. సేమ్ అలానే హై సాఫ్ట్ ఇంక్రీజ్ చేస్తుంటే ఏమవుతుంది మనకి, చూడండి 896 వరకు మాత్రమే మన హైలైట్స్ ని డిక్రీజ్ చేస్తుంది. సో మీరు ఇలా మీ షాడోస్ అనేది లిమిట్ చేసుకోవచ్చు. నాకు జస్ట్ నేను మరీ డీప్ కలర్స్ కి ఏమి వెళ్ళిపోను, నేను కొంచెం గ్రే టోన్స్ దగ్గర ఆగిపోతాను అనుకుంటే మీరు 128 అక్కడ ఆగిపోవచ్చు. 0 అంటే ప్యూర్ బ్లాక్స్, 128 అంటే కొంచెం నార్మల్ షాడోస్ ఆ టైప్ లో, 0 అంటే ప్యూర్ బ్లాక్స్. పైన 1023 అని ఉంది కదా, ఫర్ సపోజ్ అది 1 అనుకుందాం. సో అక్కడికి వెళ్తే ప్యూర్ వైట్స్. సో మనకి ప్యూర్ వైట్స్ వద్దు, ప్యూర్ బ్లాక్స్ వద్దు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ సాఫ్ట్ క్లిప్పింగ్ అనేది చేసుకుంటాం. సో మనకి ప్యూర్ వైట్స్ లోకి వద్దు, ప్యూర్ బ్లాక్స్ వద్దు, మనం అట్లా షాడోస్ లోను పైన కొంచెం హైలైట్స్ లోను ఉందాం. సో అది సాఫ్ట్ క్లిప్ గైస్. సేమ్ అట్లానే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి యాక్సెస్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి, అలాగే లింక్ కావాలంటే మళ్ళీ లింక్ చేసేసుకోవచ్చు. సో ఇది కస్టమ్ కర్వ్స్ గైస్. కర్వ్స్ లో కస్టమ్ కర్వ్స్ అంటే మీరు మొత్తం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీకు ఈ కర్వ్స్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇది కస్టమ్, మనం ఇప్పుడు కర్వ్స్ సెలెక్ట్ చేసుకుంది ఇది. సో నెక్స్ట్ హ్యూ వర్సెస్ హ్యూ అంటే ఏంటి, జనరల్ గా కలర్స్. ఇప్పుడు మన పిక్చర్ లో ఇప్పుడు నేను వ్యూవర్ మీదకి వెళ్తాను, మీకు చూడండి క్వాలిఫైయర్ టైప్ వస్తుంది, అంటే కలర్ పిక్కర్ టైప్ వస్తుంది. అది మీకు ఇక్కడ అనేబుల్ అయి ఉంది నాకు. సో ఇప్పుడు ఆఫ్ చేస్తే నాకు ఏం రాదు, నేను ఇది అనేబుల్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి మీరు డ్రాప్ డౌన్ మీద క్వాలిఫైర్స్ క్లిక్ చేయండి. సో మీకు క్వాలిఫైర్ టైప్ లో వస్తుంది. సరే నేను మన పిక్చర్ లో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసా ఎక్కడైతే క్లిక్ చేసానో ఆ కలర్ ఎగ్జాక్ట్ గా ఆ కలర్ ఆ షేడ్ మొత్తం రీజియన్ మనకి ఇక్కడ మన కర్వ్స్ లో హ్యూ వర్సెస్ హ్యూ లో చూడండి 3 డాట్స్ వచ్చినాయి. 3 డాట్స్ ఏంటంటే మిడిల్ డాట్, మెయిన్ డాట్. ఈ రెండు ఏంటంటే రైట్ సైడ్ ఏంటంటే కలర్ రీజియన్, అంటే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మధ్యలో మనకు నేను పిక్ చేసిన కలర్ రేంజెస్ అనేది అయితే ఉన్నాయి. రైట్ నుంచి లెఫ్ట్ ఆ రేంజ్ లో ఉంది. ఆటోమేటిక్ గా మనకి ఆ డాట్స్ అనేవి అయితే క్రియేట్ అయినాయి. సో మీరు ఇప్పుడు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ కి జరుపుదాం అనుకుంటే రైట్ సైడ్ కి జరుపుకోవచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు 3 డాట్స్ అనేవి అయితే క్రియేట్ అయినాయి. మిడిల్ డాట్ లో మనం క్లిక్ చేసిన వెంటనే మనం ఈ కలర్ రేంజెస్ దగ్గర మనకి ఒక డాట్ అనేది అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను రైట్ సైడ్ డాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను దీన్ని కనుక ఇంక్రీజ్ చేస్తున్నాను అనుకోండి, మన పిక్చర్ లో ఏమవుతుంది చూడండి, ఈ బ్లూ కలర్ తప్ప ఇక్కడ ఏమైంది, ఇటు రైట్ సైడ్ ఏమేమి కలర్స్ ఉన్నాయి, నేను మళ్ళీ అక్కడ క్లిక్ చేసా కాబట్టి అక్కడ డాట్ క్రియేట్ అయిపోయింది. సో ఇంక్రీజ్ చేస్తుంటే ఏమవుతుంది చూడండి, ఇది ఒక డాట్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇది కాదు, జస్ట్ నేను రైట్ సైడ్ ఇది పైకి తీసుకెళ్తుంటే ఏమవుతుంది చూడండి, చూసారా? ఆ కలర్స్ తప్ప మనకి మిగిలిన అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ నేను ఇది కూడా తీసుకెళ్ళిపోతే మనం క్లిక్ చేసిన కలర్ తప్ప మనకి వేరే అన్ని కలర్స్ కి కలర్స్ అనేది అయితే చేంజ్ అవుతుంది. సో అలా కాకుండా నేను ఇప్పుడు ఏం కలర్ సెలెక్ట్ చేశాను, బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఈ మిడిల్ పాయింట్ ని మనం పైకి తీసుకెళ్తే మనకి ఆ కలర్ రేంజ్ మాత్రమే మనకి ఎక్కడైతే మనం కలర్ పిక్కర్ యూస్ చేసుకుని కలర్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ రేంజ్ మాత్రమే చేంజ్ అవుతుంది. వేరే కలర్స్ ఏం మనకి చేంజ్ అవ్వవు. చూసారా? సేమ్ అట్లా నేను ఫర్ సపోజ్ గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి ఇక్కడ గ్రీన్ దగ్గర వచ్చేసింది.
మీరు ఇది యూజ్ చేస్తే చూడండి ఇప్పుడు మనకి గ్రీన్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో గ్రీన్స్ లో కూడా షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ షేడ్స్ ఏం సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కేవలం మనకి కొంత షేడ్స్ మాత్రమే సెలెక్ట్ అయింది. సో నాకు అట్లా కాదు, గ్రీన్ లో నాకు అన్ని షేడ్స్ సెలెక్ట్ అవ్వాలనుకుందాం. ఫర్ సపోజ్ నేను నా రైట్ సైడ్ దానికి రేంజ్ అనేది పెంచాను, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం రేంజ్ అనేది అయితే పెంచాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇందాక మీద ఇప్పుడు మనకి నాకు తెలిసి కలర్ రేంజ్ అనేది అయితే పెరిగింది. సో ఇవి కొన్ని ఆరెంజిష్ కలర్ ఉన్నాయి. సో నేను ఇది ఇంకా కొంచెం రేంజ్ అయితే పెంచుతున్నాను. కొన్ని ఆరెంజ్ లో కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రేంజ్ అనేది అయితే పెంచాను. సో ఇప్పుడు చూసుకోండి, మాక్సిమం గ్రీన్ కలర్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మన పిక్చర్ లో ఉన్న గ్రీన్ తగ్గించేద్దాం, డిలీట్ చేద్దాం. ఇది కూడా డిలీట్ చేయడానికి రైట్ ఆ డాట్ మీదకి వెళ్ళి మీరు రైట్ క్లిక్ చేస్తే మనకి అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రీన్ కలర్స్ అన్ని షేడ్స్ కూడా ప్రతి గ్రీన్ షేడ్ ఉన్నా కూడా మనకు అదైతే కలర్ అనేది హ్యూస్ లో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 3 డాట్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అర్థమైందా? ఫర్ సపోజ్ నేను హోల్ బ్లూ కలర్ రేంజ్ మొత్తం నేను చేంజ్ చేద్దాం అనుకున్నా హ్యూస్. సో ఇప్పుడు నేను చూడండి ఇంక్రీజ్ చేసా, అంటే నేను మధ్యలో కర్వ్ చేంజ్ చేస్తున్నా కాబట్టి నేను ఇటు పక్కన మనకి ఈ పాయింట్, ఇటు పక్కన ఈ పాయింట్ ఉంది కాబట్టి మనం ఈ మధ్యలో ఎంత చేంజ్ చేసినా ఈ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఏమి, ఈ పాయింట్ కి రైట్ సైడ్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో మనకి 3 డాట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం ఎప్పుడైతే క్వాలిఫైయర్ ట్యూల్ యూస్ చేసి మనం క్లిక్ చేసామో 3 పాయింట్స్ అనేవి అయితే క్రియేట్ అవుతాయి. మిడిల్ పాయింట్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం హ్యూస్ లో కర్వ్స్ పైకి తీసుకెళ్తే ఇంక్రీజ్ అవుతుంది, కింద తీసుకొస్తే డిక్రీజ్ అవుతుంది. అట్లా మనం ఆ స్పెసిఫిక్ కలర్ కి హ్యూ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అట్లా సేమ్ అట్లా నాకు ఈ కలర్ రేంజ్ మాత్రమే చేంజ్ చేద్దాం అనుకున్నా. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఒక డాట్ పెట్టా, నేను మిడిల్ లో డాట్ పెట్టి చేంజ్ చేస్తున్నా. అంటే ఈ మధ్యలో ఉన్న కలర్స్ మొత్తానికి మనకి వేరే కలర్స్ వస్తాయి. సో ఇది హ్యూ వర్సెస్ హ్యూ, అంటే హ్యూని చేంజ్ చేస్తాం. అర్థమైందా? ఇది హ్యూ వర్సెస్ హ్యూ కర్వ్ లో. ఇప్పుడు నెక్స్ట్ హ్యూ వర్సెస్ సాచురేషన్. హ్యూ వర్సెస్ సాట్ అని ఉంటుంది. సాట్ అంటే సాచురేషన్ అని అర్థం. సో ఇప్పుడు హ్యూ వర్సెస్ సాట్ అంటే హ్యూ వర్సెస్ సాచురేషన్. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ సేమ్ బ్లూస్ సెలెక్ట్ చేస్తున్నా. ఇందాక సెలెక్ట్ చేసినట్టే బ్లూస్ సెలెక్ట్ చేశాను. ఏమైంది, మనకి మళ్ళీ 3 పాయింట్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో లెఫ్ట్ రేంజ్, రైట్ రేంజ్, ఈ మిడిల్ లో ఉండే కలర్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు మిడిల్ పాయింట్ క్లిక్ చేసి నేను పైకి తీసుకెళ్తున్నా. మీకు ఏమన్నా గమనించారా? మన పిక్చర్ లో ఏమైతుందో చూడండి, ఇంక్రీజ్ చేస్తుంటే డిక్రీజ్ చేస్తుంటే ఏమవుతుంది, సాచురేట్ అవుతుంది మన పిక్చర్ అనేది. కిందకి తీసుకొచ్చేస్తే డీసాచురేట్ అయిపోతుంది. అంటే ఏ కలర్ రేంజ్ అయితే సెలెక్ట్ చేసావో ఆ కలర్ రేంజ్ మొత్తం మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అలాగే పైకి తీసుకెళ్తుంటే ఆ కలర్ రేంజ్ ఇంటెన్సిటీ అనేది అయితే కొంచెం పెరుగుతుంది. అంటే సాచురేషన్ అనేది కొంచెం పెరుగుతుంది. సో నేను మొత్తం బ్లూస్ ని ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ పక్కన రేంజ్ అయితే పెంచుతున్నాను. సో లెఫ్ట్ సైడ్ కూడా రేంజ్ అయితే పెంచుతున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు, మీకు హోల్ ఈ బ్లూ కలర్ స్కై మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏమైంది, స్కై మొత్తం డీసాచురేట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని బ్లూస్ ఉన్నాయి, ఇవి కొంచెం సయాన్ గ్రీనిష్ లో కూడా వస్తాయి కాబట్టి కొన్ని కలర్స్ అయితే ఇంకున్నాయి. సో ఇప్పుడు నేను ఇంకా రేంజ్ అయితే పెంచాను. ఇప్పుడు మ్యాక్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మనం సెలెక్ట్ చేసిన కలర్ రేంజ్ మొత్తం ఎక్కువ సాచురేట్ అయితే అయింది. సో ఇదేంటంటే ఇందాక మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఇప్పుడు ఏంటి కలర్ అనేది డీసాచురేట్ అవుతుంది. అలాగే మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వాలి, ఎటు పక్కన ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాలి, అంటే ఇటు సయాన్ సైడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాలా, లేదా ఇటు మీరు రైట్ సైడ్కి వెళ్ళిపోతే మీకు ఏమున్నాయి ఇక్కడ కలర్ పింకిష్, వైలెట్ అట్లా కలర్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వాటర్ లో ఎక్కువ మనకి కలర్స్ ఉండవు కదా, పింక్ కలర్, వైలెట్ కలర్ ఏ ఒకటి. సో అవి ఏమి ఉండవు కాబట్టి అవేమి ఎక్కువ డీసాచురేట్ అవ్వట్లేదు. మనం ఈ పాయింట్ పర్టికులర్ గా ఎక్కడైతే ఉందో ఆ కలర్స్ ని మేజర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి బ్లూస్. సో ఇక్కడ మనకి స్కై అనేది ఒరిజినల్ గా బ్లూ ఉంది కాబట్టి అక్కడ బ్లూ అనేది ఎఫెక్ట్ అయింది. ఈ కింద వాటర్ అనేది కొంచెం సయాన్ కలర్ లో ఉంది కాబట్టి అవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో నేను రైట్ సైడ్ కి తీసుకొస్తున్నా చూడండి. ఇప్పుడు సో చూడండి, ఇప్పుడు ఇక్కడ సయాన్ కలర్ లో ఉన్న వాటర్ కూడా ఇప్పుడు ఏమైంది, మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, అంటే డీసాచురేట్ అయిపోయింది. సో సాచురేషన్ అనేది ఆ కలర్ రేంజెస్ కి మనం తగ్గించేసాం. అలాగే ఇప్పుడు ఇంక్రీజ్ చేసే సేమ్ సయాన్ లో నేను చూడండి సేమ్ స్ట్రైట్ లోనే పైకి వెళ్తా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి సయాన్ రేంజ్ లో కలర్స్ ఎక్కువ సాచురేషన్ అనేది అయితే యాడ్ అయింది. సేమ్ అట్లానే బ్లూస్ చూడండి, బ్లూస్ లో ఎక్కడ మీకు ఎక్కువ మూవ్మెంట్ వస్తుందో చూడండి కలర్ లో. అలాగే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నప్పుడు సయాన్ దగ్గర చేస్తున్నప్పుడు చూడండి, అలాగే రైట్ సైడ్ చేసినప్పుడు ఏం లేదు. సో మీకు ఇట్లా సేమ్ అట్లానే మీకు గ్రీన్స్ ని సాచురేషన్ ఇద్దాం అనుకుంటున్నారు గ్రీన్ కలర్ కి. చూడండి నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్నాను, మిడిల్ లో క్లిక్ చేసి ఎక్కడైతే నీకు ఏ కలర్ కి అయితే ఎక్కువ స్పెసిఫిక్ గా నీకు సాచురేషన్ కావాలో
అక్కడ నువ్వు సాచురేషన్ ఇచ్చుకోవచ్చు. సో చూడండి, మీకు ఇక్కడ డీసాచురేషన్ చేస్తుంటే ఇక్కడ మీకు ఇంకా బాగా తెలుస్తుంది. రైట్ సైడ్ కి వస్తుంటే బ్లూసే కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు. సో చూడండి, మీకు సాచురేట్ చేయాలంటే డీసాచురేట్ చేయాలంటే ఎక్కడైతే ఎక్కువ మీరు డీసాచురేట్ కానీ సాచురేట్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ రేంజెస్ లో మీరు మీ పాయింట్ అనేది ఉంచితే అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది హ్యూ వర్సెస్ సాట్ అంటే హ్యూ వర్సెస్ సాచురేషన్ గైస్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, హ్యూ వర్సెస్ లూమినెన్స్. లూమినెన్స్ అంటే బ్రైట్నెస్. సో సేమ్ అట్లానే మనం ఇక్కడ ఇందాక మనం సాచురేషన్ ఇంక్రీజ్ చేసాం, ఇప్పుడు లూమినెన్స్ ఇంక్రీజ్ చేసాం అంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసాం. నేను ఇది సెలెక్ట్ చేశాను, ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి ఏమవుతుంది, ఆ కలర్ రేంజెస్ లో మనకి బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆ కలర్ రేంజెస్ లో మనకి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. చూడండి, మనకి ఆ కలర్ రేంజెస్ అన్ని ఫుల్ బ్రైట్ అయిపోయినాయి, ఆ కలర్ రేంజెస్ అన్ని ఇప్పుడు ఫుల్ డార్క్ అయిపోయినాయి. సో మీరు ఒక కలర్ కి లూమినెన్స్ యాడ్ చేద్దాం అనుకుంటే, స్పెసిఫిక్ కలర్ కి లూమినెన్స్ యాడ్ చేద్దాం అంటే, బ్రైట్నెస్ యాడ్ చేద్దాం అనుకుంటే హ్యూ వర్సెస్ లూమినెన్స్ కి వచ్చి ఏ కలర్ రేంజ్ అయితే మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ కలర్ రేంజ్ కి క్లిక్ చేసి మీరు ఇప్పుడు చూడండి, నేను గ్రీన్స్ కి ఏమైతుంది మొత్తం లూమినెన్స్ ఎక్కువ మనకి మొత్తం అది హైలైట్స్ లోకి వెళ్ళిపోతాయి. చూడండి మనకి స్కోప్స్ లో చూడండి, గ్రీన్ కలర్ మనకి ఏమైతుంది హైలైట్స్ లో వచ్చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంటే షాడోస్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే స్పెసిఫిక్ గా మీకు కలర్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మన పాయింట్స్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో నేను ఇప్పుడు ఈ పాయింట్ ని లూమినెన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చూసారా, అవి ఏమైతున్నాయి మనకి హైలైట్స్ అనేవి పెరుగుతున్నాయి, బాగా లూమినెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో డిక్రీజ్ చేస్తుంటే సేమ్ షాడోస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇది హ్యూ వర్సెస్ లూమినెన్స్ అంటే హ్యూ కి లూమినెన్స్ యాడ్ చేద్దామా తగ్గిద్దామా. సో ఇప్పుడు కస్టమ్ చూసాం మనం, హ్యూ వర్సెస్ హ్యూ చూసాం, హ్యూ వర్సెస్ సాచురేషన్ చూసాం, హ్యూ వర్సెస్ లూమినెన్స్ కూడా చూసాం. ఇప్పుడు ఇంకా మనకి 3 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటిది, లూమినెన్స్ వర్సెస్ సాచురేషన్ అంటే లూమినెన్స్ కి సాచురేషన్ అనేది అయితే యాడ్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఈ లూమినెన్స్ రేంజ్ ఉంటది కదా గైస్, ఇప్పుడు అంటే లూమినెన్స్ రేంజ్ బ్రైట్నెస్ యొక్క రేంజ్ ఇక్కడ ఎంత బ్రైట్నెస్ ఉంది పిక్చర్ లో, ఆ బ్రైట్నెస్ రేంజ్ అనేది అయితే మీకు సెలెక్ట్ అయింది. ఇక్కడ నేను క్లిక్ చేసా కాబట్టి మిడిల్ లో సెలెక్ట్ అయింది. ఫర్ సపోజ్ వైట్స్ మీద క్లిక్ చేద్దాం, ఫర్ సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఈ బిల్డింగ్ మీద చూడండి. సో చూసారు ఇప్పుడు మనకి పిక్చర్ అనేది ఎక్కడైతే మనకి పాయింట్స్ వచ్చినాయి మనకి ఇక్కడ హైలైట్స్ లో వచ్చినాయి. సో నేను ఇప్పుడు షాడోస్ లో క్లిక్ చేద్దాం అంటే నేను ఈ బ్లాక్ దాని మీద క్లిక్ చేస్తా, ఇప్పుడు ఈ రేంజ్ లో వస్తాయి చూసుకోండి పాయింట్స్. సో చూసారా ఈ రేంజ్ లో వచ్చినాయి పాయింట్స్. సో నేను ఫస్ట్ క్లిక్ చేసిన పాయింట్ ఎక్కడ, ఈ రేంజ్ లో అంటే ఈ బ్రైట్నెస్ రేంజ్ లో. సో ఈ రేంజ్ లో నేను సాచురేషన్ అనేది అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి మీ బ్రైట్నెస్ యొక్క రేంజ్ కి సాచురేషన్ యాడ్ చేస్తుంది. ఇది అంటే మిడ్ టోన్స్ కి సాచురేషన్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది, మీ హైలైట్స్ కి సాచురేషన్ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, మీ షాడోస్ కి సాచురేషన్ యాడ్ చేస్తుంది. సాచురేషన్ యాడ్ చేస్తుంది, సాచురేషన్ డిక్రీజ్ చేస్తుంది, డీసాచురేట్ చేస్తుంది, సాచురేషన్ యాడ్ చేస్తుంది, డీసాచురేట్ చేస్తుంది. సో ఇదేంటి లూమినెన్స్ వర్సెస్ సాచురేషన్ అంటే లూమినెన్స్ కి సాచురేషన్ యాడ్ చేస్తుంది, హైలైట్స్ కి యాడ్ చేయాలా సాచురేషన్, మిడ్ టోన్స్ కి యాడ్ చేయాలా సాచురేషన్, లేదా షాడోస్ కి యాడ్ చేయాలా సాచురేషన్ అనేది మనం ఈ లూమినెన్స్ వర్సెస్ సాచురేషన్ కర్వ్స్ లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కర్వ్స్ ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు సాట్ వర్సెస్ సాట్ అంటే సాచురేషన్ వర్సెస్ సాచురేషన్. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు మన కర్వ్స్ లో రైట్ సైడ్ ఒక పాయింట్ ఉంది ఆల్రెడీ, లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ ఉంది ఆల్రెడీ. నేను మిడిల్ లో ఒక పాయింట్ క్రియేట్ చేశాను, దీన్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. మనకి ఏమైంది, మన పిక్చర్ లో మనకి సాచురేషన్ అనేది అయితే ఇంక్రీజ్ అయింది, మిడ్ టోన్స్ రేంజ్ లో ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ కి వెళ్తున్నా మొత్తం సాచురేషన్ కి, హైలైట్స్ లో ఇప్పుడు ఎక్కువ సాచురేషన్ ఉంది. ఇప్పుడు నేను హైలైట్స్ లో సాచురేషన్ ని డీసాచురేట్ చేస్తున్నా. ఇప్పుడు డీసాచురేట్ చేశాను నేను పిక్చర్ ని. సో ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి షాడోస్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు, హైలైట్స్ లో మాత్రమే డీసాచురేట్ అయింది. ఎందుకు హైలైట్ సైడ్ మనం డీసాచురేట్ చేసాం, దీన్ని ఇప్పుడు మనం షాడో సైడ్ లో డీసాచురేట్ తీసుకొద్దాం. సో ఇప్పుడు ఏమైంది, మనకి షాడోస్ లో ఎక్కువ షాడోస్ అన్ని డీసాచురేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను షాడోస్ లో ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, షాడోస్ లో మనకి ఎక్కువ సాచురేట్ అయింది. సో అట్లా మీ సాచురేషన్ ఎక్కడైతే హైలైట్స్ లోనా, షాడోస్ లోనా, మిడ్ టోన్స్ లోనా ఎక్కడ సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో అక్కడ మీరు స్పెసిఫిక్ గా మీరు సాచురేషన్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సాచురేషన్ వర్సెస్ సాచురేషన్ లో. నెక్స్ట్ సాచురేషన్ వర్సెస్ లూమినెన్స్ అంటే సాచురేషన్ లో ఒక స్పెసిఫిక్ రేంజ్ మనం సెలెక్ట్ చేస్తే ఆ స్పెసిఫిక్ రేంజ్ లో ఎంత సాచురేషన్ అయితే ఉందో ఆ సాచురేషన్ లో లూమినెన్స్ ని కంట్రోల్ చేస్తాం మనం. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూసుకోండి, దీనికి కూడా సేమ్ రైట్ సైడ్ కి ఒక డాట్ ఆల్రెడీ ఉంది, లెఫ్ట్ సైడ్ కి ఒక డాట్ ఆల్రెడీ. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, మిడిల్ లో మనకు ఒక డాట్ అనేది అయితే క్రియేట్ అయింది. నేను ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఏమైతుంది, మిడ్ లెవెల్ సాచురేషన్ ఉన్న కలర్ రేంజెస్ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది, ఆ రేంజెస్ అన్నిటికీ లూమినెన్స్ అనేది అయితే యాడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నా. ఏమైంది, ఆ సాచురేషన్ ఉన్న రేంజెస్ మొత్తం బ్రైట్నెస్ అనేది
తగ్గిపోయింది, లూమినెన్స్ అనేది తగ్గింది. సేమ్ అట్లానే నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసాను, షాడోస్ సాచురేషన్ లోకి వచ్చాను. ఇప్పుడు షాడోస్ లో ఉన్న సాచురేషన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇంక్రీజ్ చేస్తున్నా షాడోస్ లో ఉన్న సాచురేషన్. సో ఇప్పుడు హైలైట్ లో ఉన్న సాచురేషన్స్ కి లూమినెన్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం. సో హైలైట్స్ లో ఉన్న సాచురేషన్స్ కి ఇప్పుడు మనం లూమినెన్స్ అనేది తగ్గిస్తున్నాం. సేమ్ అట్లనే ఇక్కడ మధ్యలో ఉంటే మిడ్ టోన్స్, అంటే హైలైట్స్ లో ఉంటే హైలైట్స్, షాడోస్ లో ఉంటే షాడోస్. సో ఇది గైస్ మనకి ఇప్పుడు 7 కర్వ్స్ చూసాం. ఏమేమి కర్వ్స్ చూసాం ఇప్పుడు మన కస్టమ్ కర్వ్ మనం ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది హ్యూ వర్సెస్ హ్యూని వేరే హ్యూస్ గా చేంజ్ చేస్తుంది. సో నెక్స్ట్ హ్యూ వర్సెస్ సాచురేషన్, మనం సెలెక్ట్ చేసిన హ్యూ కి సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తుంది లేదా డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ హ్యూ వర్సెస్ లూమినెన్స్, మనం సెలెక్ట్ చేసుకున్న హ్యూ కి లూమినెన్స్ అనేది యాడ్ చేస్తుంది తగ్గిస్తుంది. నెక్స్ట్ లూమినెన్స్ వర్సెస్ సాచురేషన్, మనం సెలెక్ట్ చేసుకున్న లూమినెన్స్ రేంజ్ కి సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది సాచురేషన్ వర్సెస్ సాచురేషన్, మనం సెలెక్ట్ చేసుకున్న సాచురేషన్ రేంజ్ కి సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, సాచురేషన్ అనేది డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ కర్వ్ ఏంటిది సాచురేషన్ వర్సెస్ లూమినెన్స్, మనం సెలెక్ట్ చేసుకున్న సాచురేషన్ రేంజ్ కి లూమినెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది. సో ఇవి కర్వ్స్ అన్నమాట మనకి డావించి రిజాల్వ్ లో కలర్ ట్యాబ్. సో ఇది గైస్ డావించి రిజాల్వ్ లో కర్వ్స్ గురించి కంప్లీట్ గా. ఈ వీడియో కనుక మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఛానల్ కి బూస్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్. అలాగే వీడియోకి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారులే, చేసేసుకోండి గైస్, ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.